ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ అవుట్ అవునా అనంటే అవుననే తెలుస్తుంది. ఆయన పోయి సొంతంగా ఒక డిజిటల్ డయాస్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడని అంటున్నారు. ఇన్నాళ్ల పాటు వెంకటకృష్ణ ఏబిఎన్లో ఉండడమే పెద్ద గొప్ప విషయమని, కారణం ఏంటంటే ఆయన మధ్యలోనే అలిగి వెళ్ళిపోబోతుంటే ఆపారని, ఆయన అసలు అంతకన్నా మించి వేరే దారి లేదని, అక్కడేమీ ఆయన పెద్ద గొప్ప సౌఖ్యంగా లేడని, ఏదో బాబు ఆపితే ఇన్నాళ్ల పాటు ఉన్నాడని. అసలు ఈ పాటికే చూడండి, టీవీ5 నుంచి సాంబ వెళ్ళిపోయాడు, ఎగిరిగిరి పడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తే వెంకటకృష్ణ. అంతకన్నా ముందు పెద్ద పాపులర్ అయిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఏమి ఉండరు. దేవి నాగవల్లి గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటే ఇప్పుడు ఆ స్టూడియోకి ఆమెకి సంబంధమే లేదు. ఇకపోతే జాఫర్ సంగతి సరే తిక్కల తల తిక్కల కూర్చున్న కూర్చి వేసి కొట్టేద్దాం అనిపించేట్టు జాఫర్ కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఇప్పుడు ఆయన సొంత దుకాణం తెచ్చుకున్నాడు. అలాగా వెంకటకృష్ణ అనేవాడు ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే, మా ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టాలని రద్దు చేస్తాం, ఆ జీవోని క్యాన్సిల్ చేస్తామని ఈయనే పెద్ద సీఎం చీఫ్ సెక్రటరీ అన్న రేంజ్లో జీవోలనే రద్దు చేస్తానని అధికారిక స్టేట్మెంట్లు ఇచ్చిన వెంకటకృష్ణ ఈ రోజుకి దిక్కులేదు. ఎన్ని కామెంట్లు, 1, 2, 3 కాదు వెంకటకృష్ణ చేసిన కామెంట్లు. అది ఒక పుస్తకం. ఆయన వెనక ఇంత పెద్ద బూత్ ఉంటుంది, ఆయన ఇంత పెద్ద నీతులు చెప్తాడు. అదే సరే, ఇంక వెంకటకృష్ణ, రాధాకృష్ణ వీళ్ళంతా ఏంటంటే ఒకటే బాబుతో, ఇలాగే వంశీకృష్ణ వీళ్ళేమో వెనకాలేమో గోతులు దవ్వుతుంటారు, ముందేమో పెద్ద నీతులు చెప్తుంటారు అనే పేరుంది మార్కెట్లో. అలాంటి వెంకటకృష్ణ ఈరోజు బయటికి వెళ్ళి ఏం చేయబోతున్నాడు, ఆయనకున్న కెపాసిటీ ఏంది, సరిపోద్దా అంటే ఈయనే కాదు, రేపటి రోజున టీవీ9 నుంచి వస్తే రజనీకాంత్ కూడా ఓన్ డెసిషన్, ఓన్ డయాస్, ఓన్ మా ప్లాట్ఫామ్ తెచ్చుకోవడానికే వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఊడిపోయే ముక్కులు. బయట ఎవడైతే ఎక్కువ కాలము ఉన్నాడో అతనికి ఎప్పటికైనా ఒక థ్రెట్ ఉంటుంది. ఇప్పటికీ వెంకటకృష్ణ ఒక గట్టి సపోర్ట్గానే టీడీపీకి వర్క్ చేశాడు. ఇలాంటి వాళ్ళకి ఒక AP24 నుంచి వచ్చి ఏబిఎన్లో కూర్చొని అక్కడ ధూమ్ధామ్ చేసి గందరగోళం చేసి ఎన్నో బండారాలు బయట పెట్టాడని, ఎన్నో భాగవతాలని వెలికి తీశాడన్న పేరున వెంకటకృష్ణ ఈ రోజున ఏబిఎన్కి వచ్చి గట్టిగానే ట్రై చేశాడు. ఇలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ల ముందు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చొని ఏడ్చాడు. ఏమని, అరే నాయన నేనేం దేశద్రోహం కేసులో ఇరుక్కోలేదురా నాయన, నాకు రెడ్ నోటీసులు ఏంది, నేనేదో పెద్ద ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి అనేది ఎప్పుడో అయిపోయిన చరిత్ర. దాన్ని పట్టుకొని మళ్ళీ తిరగదోడి లేదు దేశం వదిలి పారిపోయాడు, విదేశాలకు పారిపోయాడు, నన్ను రచ్చరంబోలా చేస్తున్నారు, కారణం ఏంది, ఇలాంటి వాటి మీద ఒక దుమ్ము రేపే విధమైన ఒక డిస్కషన్ పెట్టి మొత్తం అదేంది ఒక లేపేవాళ్ళు, దుమారం లేపేవాళ్ళు. వెంకటకృష్ణ, వంశీకృష్ణ, మూర్తి, సాంబ వీళ్ళ దుష్ట చతుష్టయంలాగా పచ్చ చతుష్టయం ఇది. ఇలాంటి చతుష్టయంలోని ఒకడు కీలకమైన వ్యక్తి ఇతను రెండోవాడు. సాంబా కూడా వెళ్ళిపోయాడు. సాంబా మీద ఇక్కడ ఏదో ఒక విషయంలో 2 కోట్ల రూపాయల తగరారు జరిగిందని ఒకటి, ఆ తర్వాత పెట్రోల్ బంకుల్లో ఏదో మాఫియా జరిగింది, ఆ ఓనర్లు ఒకటైతే వీళ్ళు ఒకటని అదొక గందరగోళం. దీని మీద ఏమైపోయిందంటే ఇప్పుడు సాంబా, వెంకటకృష్ణ, ఇక మూర్తి ఒకడున్న టీవీ5లో, ఇక వంశీ సొంతదే. ఆయన ఏకంగా బిల్డింగ్ కట్టుకుంటున్నాడు కాబట్టి ఆయన అసలు మహాని ఓన్ చేసేసుకున్నాడు. దీంతో ఏమైపోయిందంటే మహాన్యూస్ వంశీపరం అయిపోయింది కాబట్టి అతను ఒక స్టాండర్డ్గా ఉంటాడు. ఇక రాధాకృష్ణ తర్వాత మిగిలిన వాళ్ళలో వీళ్ళే టాపర్స్ ఏది టీడీపీకి. రామోజీరావు ఎలాగో వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వీళ్ళు వచ్చే రోజుల్లో భవిష్యత్తును నిర్మించుకోవడంలో భాగంగా వాళ్ళు సొంత డయాసులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాధాకృష్ణ ఇప్పుడు ఏబిఎన్ అనేది డిమ్ అయిపోద్ది, ఇంకా అక్కడ పెప్ ఉండదు. కొన్ని రోజులు పోతే మామూలుగానే ఏబిఎన్లో కరడు కట్టిన టీడీపీ వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనకు అనుసరించి చెప్తే వాళ్ళు ఏమంటారంటే, అసలు ఏబిఎన్లో ఏమున్నాయన్న, అన్ని తెలంగాణ వార్తలు వేస్తారు, ఆంధ్ర వార్తలు ఇడిమే వాళ్ళకి రాదు అని అంటాడు. అదేంద్ర బాబు, అది ఆంధ్రజ్యోతి నిండా ఆంధ్ర వార్తలు బ్యానర్లో వస్తుంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా. అంటే అది పేపర్లో వచ్చేది వేరన్నా. ఏబిఎన్లో అసలు వెంకటకృష్ణ లేకపోతే, అవుట్ ఆఫ్ వెంకటకృష్ణ ఏబిఎన్లో ఆంధ్ర వార్తే ఉండదు. ఆయన వీడియోలు 4 అటు ఇటు తిరుగుతాయి కాబట్టి దాని మీద ఏదన్నా మీకు అనిపిస్తుందేమో తప్ప ఏబిఎన్ అనేది అసలు ఆంధ్రజ్యోతి కాదు, తెలంగాణ జ్యోతి అని అక్కడుండి విసిగి వేశారు. బయటకు వచ్చిన జర్నలిస్టులు చాలామంది నాతో అన్నారు ఈ విషయంలో. ఇప్పుడు అలాంటి వెంకటకృష్ణ అంటే ఇప్పుడు సమోసాలోని కూరలు అంటాడు అతను, ఏబిఎన్లో మసాలా వెంకటకృష్ణ, అతనే బయటికి వెళ్ళిపోతున్నా అంటే పరిస్థితి చాలా దారుణంగా పోతుంది. ఏబిఎన్ ఇంకా చూడడం కష్టం. ఇప్పుడు వీకెండ్ కామెంట్ ఒకటి రాసి కూర్చోగానే సరిపోదు రాధాకృష్ణ.
ఆయన కూడా ఆఫీస్కి రావట్లే. ఆయన వయసు బాగా పెరిగిపోయి ఆయన షుగర్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆయన హెల్త్ పెద్ద కోఆపరేట్ చేయట్లేదు. గతంలో ఆయన ఏదో రెండో పెళ్లి చేసుకుంటాడు అది ఇది అనే పుకార్లు వచ్చినాయి, కానీ అవన్నీ నడవలేదు. ఒక సమయంలో రాధాకృష్ణకి ఏదో రాజ్యసభని కొందరు, ఆ తర్వాత టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తారని కొందరు అన్నారు, కానీ అవన్నీ తూచి అన్నారు. లాస్ట్కి రాధాకృష్ణనే తీసి టీడీపీ అధినేత పక్కన పెట్టేశాడు. అతనితో ఇంకా పని లేదు అని చెప్పేసి అనుకున్నాడు. అసలు రాధాకృష్ణ లాంటి వాళ్ళ ప్రమేయం లేకుండా మనం గెలవాలి అని చెప్పేసి టీడీపీ ఒక ఎత్తుగడేసింది. సో ఓన్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఓన్ సోషల్ మీడియా సైన్యంతోనే మనం ముందుకెళ్ళాలనుకున్నారు. దీంతో రాధాకృష్ణకి అక్కడేం పెద్ద గొప్ప ఉద్యోగం కూడా లేదు అనే కోణంలో ఒక సమయంలో వార్తలు వచ్చాయి. ఓవరాల్గా ఇప్పుడైతే రాధాకృష్ణ అనేవాడు వెంకటకృష్ణ కూడా లేకపోతే ఏబిఎన్ అసలు ఏమీ ఉండదు అనేది ఇప్పుడు డిస్కషను. మరి ఏం చేయబోతున్నారు, మళ్ళీ ఏమన్నా దీన్ని కూర్చోబెడతారా వెంకటకృష్ణని ఈయన అలిగిడిపోతుంటే అనేవి తేలాల్సింది.